పశ్చిమాసియాలో ఏ క్షణంలో యుద్ధం రగులుకుంటుంది అని ప్రపంచం అంతా కూడా చాలా ఉత్కంఠతో ఒక విధమైన ఆందోళనతో ఎదురు చూస్తుంది. టెహ్రాన్, ఇరాన్ రాజధాని టెహ్రాన్లో హమాస్ అగ్రనాయకుడు ఇస్మాయిల్ హనియేను హతమార్చిన తర్వాత, ఇజ్రాయెల్ ప్రేరణతో ఇది జరిగిందనేది దాదాపు ప్రపంచం అంతటికి రూఢి అయిన తర్వాత ఇరాన్ హెచ్చరిక చేసింది, మేము ఏ క్షణంలో అయినా ఇజ్రాయెల్ను దెబ్బతీస్తామని. అందులోనూ ఇరాన్ అధ్యక్షుడుగా ఎన్నికైన నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి అతిథిగా హాజరైన హనియేను అతిథి గృహంలో ఉండగా ఇజ్రాయిల్ ప్రేరణతో హత్య చేయడం అన్నది ఇరాన్ భద్రతకు సంబంధించే కాదు, వాళ్ళ యొక్క స్థానానికి సంబంధించి కూడా పెద్ద సవాల్గా తయారైంది. ఇజ్రాయెల్, ఇరాను అంతకుముందు గాజా ప్రాంతం మీద జరుగుతున్న దాడులు, లెబనాన్లో సంఘటనలు, ఇవన్నీ చాలా రోజులుగా ఉన్నవే. దీని మీద ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఆ దాడి ఎప్పుడు అనేది ఒకటైతే, భారతదేశానికి కూడా ఇది ఒక సంకట పరిస్థితిని తెచ్చిపెడుతుంది. ఉదాహరణకు హనియే హత్య జరిగిన రోజు ఇరాన్ నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి భారతదేశం నుంచి ప్రభుత్వంలో సీనియర్ మంత్రి, బీజేపీ పూర్వ అధ్యక్షుడు కూడా అయినటువంటి నితిన్ గడ్కరీ కూడా ఆ సమయంలో టెహ్రాన్లోనే ఉన్నారు. నిజానికి హత్యకు గురైనటువంటి లేదా చంపివేయబడినటువంటి హనియేతో కలిసి గ్రూప్ ఫోటో, ఆ గ్రూప్ ఫోటోలో కూడా నితిన్ గడ్కరీ ఉన్నాడని తెలుసుకుంటే మనం ఇరుపక్షాలతో కూడా భారతదేశానికి ఉన్న ప్రత్యేకమైన సంబంధం ఏదో తెలుస్తుంది. కాబట్టి భారతదేశం ఇంతవరకు హనియే హత్య మీద ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. చాలా అరుదైన విషయం. భారతదేశం లాంటి ఒక ప్రముఖమైనటువంటి దేశము, అలీన దేశాల్లో ముఖ్యమైనటువంటిది ఎందుకు నిశ్శబ్దంగా ఉంది అంటే, ఇటు ఇరాన్తో సంబంధాలు ఉన్నాయి, ఇటీవల కాలంలో క్రమేణా ఇజ్రాయెల్తో సంబంధాలు పెంచుకుంటూ వచ్చినటువంటి మన దేశం, నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ సంబంధాలు మరింత బలపడినటువంటి నేపథ్యం కూడా ఉంది. కాబట్టి ఇజ్రాయెల్, ఇరాను ఇద్దరితో కూడా సంబంధాలు ఉన్నటువంటి దేశంగా ఇప్పుడు భారతదేశం ఏం మాట్లాడాలి, ఎలా స్పందించాలని కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. భారతదేశానికి వచ్చినటువంటి ఇలాంటి పరిస్థితే చాలా దేశాలకు కూడా ఉంది. ఒకవైపున అరబ్ దేశాలు, మరొక వైపున ఇజ్రాయిల్, యూదు జాత్యహంకార ప్రాతిపదిక మీద ఏర్పడినటువంటి ఇజ్రాయిల్. దీన్ని వీళ్ళిద్దరితో కూడా మధ్యలో అంతర్జాతీయ రాజకీయం నడిపేటటువంటి అమెరికా, వీటన్నిటితో ప్రపంచం మరొకసారి చాలా ప్రకంపనలకు గురవుతుంది. ఈ సమయంలో హనియే హత్య, దానికంటే ముందు లెబనాన్లో హెజ్బల్లా గ్రూప్కు సంబంధించినటువంటి కమాండర్ ఒక ఆయన ఫౌదీ అని, ఆయన్ను కూడా ఇజ్రాయెల్ హత్య చేసింది లేదా చంపివేసింది. ఆ విషయం ఇజ్రాయెల్ సైన్యాధిపతులు ప్రకటించారు. అదే హనియే విషయానికి వస్తే ఇంకా మేమే అని వాళ్ళు అధికారికంగా ప్రకటించలేదు, కానీ ఫైద్ విషయంలో అలాంటి సందేహం ఏమీ లేదు. నిజానికి ఏప్రిల్ నుంచి జరుగుతోంది. ఇరాన్ అధ్యక్షుడు హత్యకు గురి కావటం, ఆయన విమానం ప్రమాదానికి గురి కావటం, దీని వెనుక ఇజ్రాయెల్ ఉందని చెప్పి అనేకమైనటువంటి కథనాలు రావటం, ఇజ్రాయెల్ మీద ఇరాన్ టార్గెట్ చేయటం. ఇంకోవైపు నుంచి హమాస్, పాలస్తీనా స్వయం పాలన ప్రాంతంలో పాలస్తీనా పిఎల్ఓ, అరాఫత్ నాయకత్వంలోని పిఎల్ఓ కాకుండా హమాసు, ఫతా ఇలాంటి సంస్థలు, అంటే ఉగ్రవాద సంస్థలు, తీవ్రవాద సంస్థలుగా పేరు పొందినవి, ఇస్లామిక్ తీవ్రవాదానికి ప్రతినిధులు అని ప్రచారంలో ఉన్నటువంటి సంస్థల ఆధిపత్యం సంపాదించడం అన్నది నిజానికి ఒక పెద్ద పరిణామం. పాలస్తీనా ఇజ్రాయెల్ సమస్య ప్రపంచంలో అతి తీవ్రమైన దీర్ఘకాలికమైన సమస్య. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏదో ఒక రూపంలో కొనసాగుతుంది. ఐక్యరాజ్య సమితి తీర్మానం ప్రకారం పాలస్తీనా ఏర్పడకుండా ఇజ్రాయెల్ మాత్రమే ఏర్పడినప్పటి నుంచి కూడా పాలస్తీనా ప్రాంతాల మీద, గాజా మీద, పశ్చిమ తీరం మీద దాడులు చేయటం, ఇజ్రాయెల్, ఈజిప్ట్ మధ్యలో చాలా కాలం ఘర్షణ ఉండి క్యాంప్ డేవిడ్ ఒప్పందం తర్వాత వాళ్ళిద్దరు దగ్గర కావటం, ఇవన్నీ ప్రపంచానికి తెలిసిన పరిణామాలు. ఈ క్రమంలో అంతకంతకు ఇజ్రాయెల్ ఆమోదయోగ్యత పొందుతూ వచ్చింది. పాలస్తీనాకు సంబంధించినటువంటి సహాయం తగ్గుతూ 1991లో సోవియట్ విచ్ఛిన్నం అయిపోయిన తర్వాత పాలస్తీనా విమోచన సంస్థ పిఎల్ఓ దాదాపు ఏకాకైపోయింది. ఆ సమయంలో వాళ్ళని ఎలాగో ఒప్పించి స్వయం పాలిత ప్రాంతంగా, అంటే పరిమితమైనటువంటి అధికారంతో చాలా పరిమితమైన ప్రాంతాన్ని ఇచ్చి పాలస్తీనా అథారిటీ అనే దాన్ని ఏర్పాటు చేశారు. కానీ అది ఎప్పుడు కూడా అంతకుముందు నాయకుడిగా ఉన్న అరాఫత్ చేతిలోకి రాలేదు. హమాస్ ఆధిపత్యంలోకి అది వచ్చింది. హమాస్ ఒక విధమైనటువంటి తీవ్రవాద దాడితో దెబ్బ తీయాలనేటటువంటి సంస్థ, హెజ్బుల్లా అనేది అలాంటి ఇంకో సంస్థ, ఫతా అనేది ఇంకొక సంస్థ, అనేక సంస్థలు ఈ విధంగా వచ్చాయి.
అదే సమయంలో ప్రపంచంలో కూడా అమెరికాకు ఇస్లామిక్ తీవ్రవాదానికి ఘటనలు పెరగటం, ఇరాన్, ఇరాక్ యుద్ధం జరగటం, ఇరాక్ మీద తర్వాత కాలంలో ఆక్రమణ జరగటం, వీటి అన్నిటితో కూడా ఈ అరబ్ దేశాలతో ఉన్న వైరుధ్యం, వీటిలో ఇజ్రాయిల్ పాత్ర, దానికి అమెరికా ప్రేరణ, ఇదొక పెద్ద అంతర్జాతీయంగా ఎడతెగని పరిష్కారం లేని సమస్యగా మారుతూ వచ్చింది. అక్కడ ఉన్నటువంటి చమురు నిల్వలు ఉన్నంత వరకు అక్కడ ప్రశాంతత ఉండే అవకాశమే లేదుగా అందరికి అర్థమైపోయింది. హాట్ స్పాట్ అది. ఇక్కడ కేవలం ఇజ్రాయెల్ తీవ్రవాదులు లేదా తీవ్ర సంస్థలు హమాస్ లాంటివి అవి చేసేటటువంటి చర్యలు, వాటి దుందుడుకు చర్యల వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయని భావించే పక్షం ఒకటి ప్రపంచంలో ఉంది, ముఖ్యంగా అమెరికా కూటమి వాళ్ళ ఆధ్వర్యంలో. కాదు, ఇజ్రాయెల్ వాళ్ళు జాత్యహంకారంతో చేయటము, ఎప్పుడు కూడా అరబ్ ప్రపంచానికి శాంతి లేకుండా చేయటము, వాటి మీద ఏదో ఒక విధంగా కవ్వింపు చర్యలకు పాల్పడటము, పాలస్తీనా యొక్క స్వయం పాలనాధికారాన్ని అంగీకరించకపోవడం వల్ల ఈ సమస్యలన్నీ ఉత్పన్నమవుతున్నాయని భావించే దేశాలు సంఖ్యలో చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ వాటి యొక్క ఆధిపత్యం కానీ వాటి ప్రాబల్యం కానీ పరిమితమైంది. అందులో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం కూడా అయిపోయిన తర్వాత పోస్ట్ సోవియట్ వరల్డ్లో ఇక్కడ అంతకంతకు కూడా అమెరికా యొక్క పాత్ర, అమెరికా ఇజ్రాయెల్ యాక్సిస్ వాళ్ళ కూటమి యొక్క మాట ఎక్కువగా చెల్లుబాటులోకి వచ్చింది. అందుకనే పాలస్తీనాలో కూడా హమాస్, హెజ్బుల్లా వీటి పేర్లు మనం ఎక్కువగా వింటూ ఉన్నాం. ఈ సమయంలో ఇండియా లాంటి దేశం ఒక విధంగా మధ్యస్థ పాత్ర వహిస్తూ, అమెరికాకు కూడా ఈ మధ్యకాలంలో మోదీ హయాంలో బాగా దగ్గరైన విషయం కూడా మనకు తెలుసు. ఇప్పుడు అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. అమెరికా రాజకీయాల్లో కానీ ఆర్థిక వ్యవహారాల్లో కానీ యూదులది చాలా చాలా ప్రధానమైన పాత్ర. అక్కడ పెద్ద పెద్ద బ్యాంకులు, వ్యాపార సంస్థలు కీలకమైన నిర్ణాయక శక్తులుగా యూదు సంస్థలు, వాటి నేపథ్యం చాలా ఎక్కువగా ఉంది. అందుకనే గతంలో బ్రిటన్ కానీ ఇప్పుడు అమెరికా కానీ ఇజ్రాయెల్తో ఎలాంటి వైరం పెట్టుకునేటటువంటి ప్రశ్న ఉండదు సరికదా. ఇజ్రాయెల్ను ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటారు. ఒక ఉదాహరణ సరిపోతుంది. భారతదేశం అణుపరీక్ష చేస్తే వాజ్పేయి హయాంలో అణ్వస్త్రాన్ని పరీక్షించారని చెప్పి ఆంక్షలు పెట్టారు భారతదేశం మీద. కానీ ఇజ్రాయెల్ చాలా అధికారికంగా మా దగ్గర అణుబాంబు ఉండేది అని ప్రకటించినా కానీ దాని మీద ఎలాంటి ఆంక్షలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఉండటం అన్నది అమెరికాకు చాలా అవసరం. ఇజ్రాయెల్ ఆధిపత్యం, ఇజ్రాయెల్ యొక్క సాంకేతిక నైపుణ్యం ఎవరు కాదన్నారు. కానీ అదే సమయంలో అరబ్ దేశాలతో ఇజ్రాయెల్కు ఉన్నటువంటి వైరుధ్యం, నిరంతరం వాళ్ళ మధ్య సాగుతున్నటువంటి ఘర్షణ, అక్కడి నుంచి కొన్ని గ్రూపులు తీవ్రవాద చర్యలు చేయటం, వీళ్ళు చాలా తీవ్ర స్థాయిలో వాళ్ళ మీద దాడి చేయటం, ముఖ్యంగా లెబనాను, ఈ పాలస్తీనా, గతంలో అయితే ఈజిప్టు, కొన్నాళ్ళ కిందట సిరియా, అంతకుముందు ఇరాక్, ఇలా వరుసగా ఎప్పుడూ ఏదో ఒక చోట ఇది రగులుతూనే ఉంటుంది. పశ్చిమాసియా రగులుతూనే ఉంటుంది. అక్కడ ప్రశాంత పరిస్థితులు రావడం అన్నది మనం ఊహించలేము. కానీ ఈ పరిస్థితుల్లోనే ఊహించని స్థాయిలో ఇజ్రాయెల్, ఇరాన్ ఘర్షణ ఇప్పుడు ప్రజ్వరిల్లుతూ ఉంది. తమ దేశంలోకి వచ్చి తమ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి హాజరైన హనియేను హతమార్చడాన్ని ఇరాన్ తేలిగ్గా తీసుకోదు. తీసుకుంటే కనుక భవిష్యత్తులో మరిన్ని జరుగుతాయని వాళ్ళ ఆందోళన. తమ మీద ఇంత చేసినటువంటి ఇరాన్ను ఉపేక్షించకూడదనేది ఇజ్రాయెల్ వ్యూహం. ఇంకోవైపున ఇక్కడ గాజా, అక్కడ హమాస్ ఆధ్వర్యంలో లేదు పాలస్తీనా. నిజానికి పాలస్తీనా స్వయం పాలన ప్రాంతం, పాలస్తీనా అథారిటీ ఒక దగ్గర ఉంది. గాజా అదొక రాష్ట్రం అనుకోవచ్చు, లేదా చిన్న ప్రాంతం అనుకోవచ్చు. అదొకటే హమాస్ అధీనంలో ఉంది. కానీ మొత్తం పాలస్తీనా అంతా హమాస్ చేతిలో ఉన్నట్టు, లేదా హిజ్బుల్లా సంస్థనే అన్నింటినీ శాసిస్తున్నట్టు. ఒక ముక్కలో చెప్పాలంటే అరబ్ దేశాలతో తనకున్నటువంటి వైరుధ్యం అంతటికీ కూడా, తగాదా అంతటికీ కూడా హమాస్, హెజ్బుల్లా లాంటివే ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా ఇజ్రాయెల్ చిత్రిస్తుంది. ఇప్పుడు వాళ్ళ మీద వీళ్ళు హమాస్ దాడి చేసి బందీలుగా తీసుకొని రావడం దాన్ని ఎవరు ఆమోదించలేదు. కానీ ఆ పేరుతో గాజా మీద ఇజ్రాయెల్ చేసినటువంటి దాడిలో 40,000 మంది చనిపోయారు అంటే మనం ఊహించలేం. 40,000 మంది. ఇంకా లాన్సెట్ అని ఒక పత్రిక ఉంది, చాలా అధికారికమైన వైద్య సంబంధమైన పత్రిక అది. కరోనా సమయంలో అందరూ కూడా లాన్సెట్లో ఏమొచ్చిందని చూసేవాళ్ళు. లాన్సెట్ లెక్క ప్రకారం చూస్తే గాజాలో 186,000 మంది చనిపోయారు ఇజ్రాయెల్ దాడి వల్ల. ఆ దేశ జనాభాలో దాదాపు 8% మంది హతులయ్యారు. పిల్లలు, వృద్ధులు, ఆఖరికి ఆసుపత్రుల మీద కూడా దాడి చేశారు. వాళ్ళు ఎక్కువగా బలయ్యారు. అసహాయంగా ఉండే పిల్లలు, వృద్ధులు, మహిళలు చాలా భారీ సంఖ్యలో. ఇప్పటికి కూడా ఇజ్రాయెల్
మేము అక్కడ దాడి చేయము లేదా ప్రశాంతతకు సహకరిస్తామని వాళ్ళేం చెప్పడం లేదు. దాని గురించి మాట్లాడట్లేదు. ప్రపంచంలో ఎక్కువగా హెజ్బుల్లా గురించి లేకపోతే హమాస్ గురించి మనకి ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఇజ్రాయెల్‌తో వైరుధ్యం ఉన్నటువంటి ఇరాన్ సహజంగా వాళ్లకు అండగా నిలబడుతుంది. ఇప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్లారంటే దాని అర్థం అదే కదా! కాబట్టి ఈ సమయంలో దీనికి 2 ముఖాలున్నాయి. గాజా మీద జరుగుతున్నటువంటి దాడి, మారణ హోమం, అక్కడ వేల మంది, లక్షల మంది, వేల మంది 1,86,000 అని వాళ్ళు చెప్తున్న లెక్క బలి కావటం అదొక కోణం. ఇరాన్‌తో ఉద్రిక్తత పెరిగితే ఇరాన్ కూడా చాలా చమురు సంపన్నమైన దేశం. అంతర్జాతీయ విషయాల్లో కూడా ముఖ్యమైనది. కానీ ఇస్లామిక్ విప్లవం అనేది వచ్చిన తర్వాత ఖొమైనీల పాలనలో అది ఉంది. ఇరాన్ ఆధ్యాత్మిక అధినేత అప్పుడున్నటువంటి ఖొమైనీ వారసుడే ఇంకో ఖొమైనీ ఇప్పుడున్నాడు. ఈయన మేము ఇజ్రాయెల్‌ను ఉపేక్షించేది లేదు, తప్పకుండా దాడి చేస్తాము అని ఆయన ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది? ఇది మొదటి ప్రశ్న. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓట్లు తెచ్చుకోవడము కోసము ఇరు పక్షాలు కూడా దీన్ని ఎక్కువగా ప్రేరేపిస్తాయి. వాళ్ళేమీ శాంతి కోసం కట్టుబడరు. ఇజ్రాయెల్‌కు గట్టిగా ఉంటేనే చాలా ఉపయోగం అన్నటువంటి వైఖరే వాళ్ళు ఎక్కువగా తీసుకుంటారు. ఈ తీసుకున్నటువంటి సమయంలో అమెరికా పాత్ర ఎలా ఉంటుంది? అంటే ఒకటి యుద్ధం ఏమవుతుంది? 2 అమెరికా పాత్ర ఏమవుతుంది? మూడోది గాజాకు శాంతి ఎప్పుడు లభిస్తుంది? ఈ 3 ప్రశ్నలు కూడా ఇప్పుడు ప్రపంచం ముందున్నాయి. ఇవన్నీ కూడా ప్రపంచమంతటికి ఇంధన అవసరాలను ప్రభావితం చేసే పాత్ర కూడా వహిస్తాయి. నాలుగవది భారతీయులుగా మనకు చాలా కీలకమైన అంశం ఏమంటే భారతీయులకు ఇరాన్‌తో సంబంధాలున్నాయి. ఇజ్రాయెల్‌తో కూడా సహకారం పెరుగుతుంది. ఇరాన్‌తో ఇటీవలే చార్బహార్ అని అక్కడ ఒక రేవు పట్టణం నిర్మించడం కోసం మోదీ స్వయంగా వెళ్ళి ఆ ఒప్పందం కుదుర్చుకొని వచ్చారు. సో అదెప్పుడు ముగుస్తుంది? సో ఇన్ని ప్రశ్నలకు రాబోయే కొద్ది రోజుల్లోనే ఇరాన్ ఎంత తీవ్రంగా దాడి చేస్తుంది? ఇజ్రాయెల్ మరింత తీవ్రంగా స్పందిస్తుంది. వరుసగా దెబ్బలు తిన్నటువంటి ఈ తీవ్రవాద సంస్థల ప్రతిస్పందన మరే విధంగా ఉంటుంది? ఇవన్నీ ప్రపంచాన్ని చాలా ఆందోళనకు గురి చేస్తున్నటువంటి అంశాలైతే కొసమెరుపుగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావం. చూడాలి ఇవన్నీ ఎలా తయారవుతాయో. మనమైతే కోరుకునేది ప్రపంచ శాంతి ఉండాలి. అన్ని దేశాలకు కూడా శాంతి కావాలి. అందరూ కూర్చొని చర్చలు జరపాలి. ఇందులో ఒక్క అదనపు అంశం చైనా ఈ గ్రూపులన్నిటిని కూడా సమావేశపరిచి 14 గ్రూపులను, అరబ్ గ్రూపులను, ఈ తీవ్రవాద గ్రూపులను సమావేశపరిచి ఒక తాటి మీదకి తెచ్చింది. మనకు తెలుసు అమెరికా, చైనా మధ్యలో అంతర్జాతీయ రాజకీయం కూడా నడుస్తుంటుంది. కాబట్టి ఇది ఎలా తయారవుతుంది? భారతదేశానికి చైనాకు మధ్యలో ఉన్నటువంటి వైరుధ్యాలు కూడా మనకు తెలుసు. అందుకనే ఇదొక బహుముఖీనమైన వైరుధ్యాలతో కూడిన ఉద్రిక్తతతో, మానవ ప్రాణాలతో, ప్రపంచ శాంతితో, ఇంధన సమస్యతో ముడిపడి ఉన్నటువంటి అంశం. శాంతియుతంగా ఇది పరిష్కారం కావాలని అన్ని దేశాలు కూడా, ఏ దేశం కూడా దీనివల్ల నష్టపోకూడదని మనం కోరుకుందాం.